వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఒక భారీ షాక్ అయితే ఇచ్చింది. అదేంటి అని అంటే గతంలో 2012 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే కొన్ని అవినీతి ఆరోపణలతో కూడిన సిబిఐకి సంబంధించిన ఛార్జ్ షీట్లు ఏవైతే మొదలైనయో, ముఖ్యంగా అవినీతి అక్రమాలు చేశారు, మనీ లాండరింగ్ చేశారు, కొన్ని కోటాను కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి 32 ఛార్జ్ షీట్లు ఏవైతే సిబిఐ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిందో వాటికి సంబంధించి ముఖ్యంగా గతంలో కడప జిల్లాలోని సున్నపురాయి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయి, అందులో మనీ లాండరింగ్ జరిగాయని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపించడం జరిగింది. అయితే ఈ ఆరోపణలో భాగంగా ప్రత్యేకించి కూడా 150 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారని చెప్పి కొన్ని కీలక ఆరోపణలు అయితే బయటపడడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అంటే ఈడీ ఛార్జ్ తీసుకుని దాల్మియా సిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 793 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా జప్తు చేయడం అయితే జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలనంటే గట్టి దెబ్బ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ కేసులు అనేవి ఎప్పటి నుంచో కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళడం తప్పితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగి జగన్మోహన్ రెడ్డి గారి శిక్ష పడి ఆ కేసుల్లో ఎవరైతే నిందితుల కింద ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా శిక్షలు పడడం లేదు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో చాలా మంది కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండడంతో పాటు జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్తోనే తన మీద కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా నెట్టుకుంటూ వెళ్తూ కాలక్షేపణ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో డిశ్చార్జ్ పిటిషన్ అని చెప్పి సుప్రీంకోర్టులో అప్లై చేయడం జరుగుతుంది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ అనేది మళ్ళీ హీరింగ్కి రావడం, అక్కడ కోర్టు వాదోపవాదాలు వినడం, మళ్ళీ అది పూర్తయ్యే టయానికి మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కేసు మీద మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ అయితే వేయడం జరుగుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 32 ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అక్రమాస్తులు లక్షల కోట్లు అవినీతి చేశారని ఏవైతే కేసులు సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా పూర్తి కావట్లా. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్రమాస్తులు కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా పూర్వ పరిశీలనలో కావలసిన ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో దొరకలేదని చెప్పి గతంలో సిబిఐ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అది కూడా ఎలా అనంటే త్రిపుల రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తులు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విచారించాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ వేసిన సమయంలో సిబిఐ అధికారులు అయితే ఈ నిజాలు బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన గతంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ఛార్జ్ షీట్లో ఈడీ ఇప్పుడు జోక్యం తీసుకొని 793 కోట్లు అనేవి దాల్మియా సిమెంట్కి సంబంధించిన ఆస్తులు అనేవి జప్తు చేయడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో ఉన్న సున్నపురాయి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన కంట్రోల్లోనే, అందులోనే 100 కోట్ల మైనింగ్ అనేది జరగడం, ముఖ్యంగా సిమెంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్ని జరగడం, అందులో కూడా మనీ లాండరింగ్కి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 150 కోట్లకు పైగా లబ్ధి పొందారు, అదంతా కూడా రాజకీయాల్లోకి మార్చుకునేటట్టు ఆయన చేశారని చెప్పి కొన్ని కీలక ఆరోపణలు అయితే చేయడం జరిగింది. తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ గట్టి షాక్ ఇచ్చే విధంగా దాల్మియా సిమెంట్స్కి సంబంధించిన 793 కోట్లు అయితే ఆ ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం జరిగింది. ఇంకా మిగిలిన ఆస్తులు కూడా ఇందులో ఇంకా ఎటువంటి ఆస్తులు ఉన్నాయి, ఇంకా వేరే కంపెనీలు కూడా పునఃపరిశీలించడం జరుగుతుంది. ఇంకా వేరే ఆస్తులు కూడా జప్తు చేసినట్లయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్టి షాక్ తగిలే అవకాశం అవుతుంది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కొంతవరకు కూడా ముందుకు వెళ్తుందని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అయితే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఇదొక పక్కన పెడితే ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి మెడ చుట్టూ కూడా ఉచ్చు బిగిసే విధంగా గత 5 ఏళ్ళు కూడా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాని మీద కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికే కూడా మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది, విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. విజయసాయి రెడ్డి కూడా విచారణకు సహకరిస్తాను, విచారణకు వస్తానని చెప్పి ఆయన ఆల్రెడీ నోటీసులకు స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఇటు లిక్కర్ స్కామ్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదనంటే గతంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ఈ మనీ లాండరింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా ఉపశమనం దొరకడం లేదు.